మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. అరచేతితో శాసించబడే బడా నాయకులకి సైతం ఆమె పేరు చెప్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అపోజిషన్ పార్టీలో ఎవరున్నా సరే ఈమె రంగంలోకి దిగుతుంది అంటే ముచ్చెమటలు పట్టాల్సిందే. రాజకీయ రంగంలో ఫైర్ బ్రాండ్ లాగా రాజకీయాలలో ఎప్పటికప్పుడు అగ్గిసెగను రుచి చూపిస్తున్న రాజ్యసభ నాయకురాలు శ్రీమతి రేణుకా చౌదరి గారు. రేణుకా చౌదరి మేడం కొత్తగూడెం వచ్చిన సందర్భంలో మేడం అయితే కలవడానికి మనం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి అయితే వచ్చాము. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఏదైతే తప్పుడు కేసు మీ మీద ఉందో సో దానికి గెలుపొందినందుకు. సో మేడం, ఇప్పుడు ఎవరైతే తప్పుడు కేసు క్రియేట్ చేశారో వాళ్ళ మీద ఎటువంటి గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నీ చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. పోలీసు సిబ్బందులు కూడా అది అమలు చేయాలి. తప్పుడు కేసులు పెడితే కోర్ట్స్ తీర్మానం ఇచ్చారు దట్ ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి. సో చట్ట ప్రకారంగానే నేను నడుస్తాను. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ రాజకీయ జీవితంలో ప్రజల కోసం ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కదా, సో అందులో మీకు ఎక్కువగా సంతృప్తిని ఇచ్చిన విషయం ఏంటి? ఎక్కువగా ద పవర్ టు చేంజ్ అ ఉమెన్స్ లైఫ్. మహిళలకి, పిల్లలకి, ఎందుకంటే అస్సలు బడుగు వర్గాలంటే వాళ్ళే. మనం వేరే కులాలు మతాలు చెప్తాం కానీ వాస్తవం ఏ కులంలో ఏ మతంలో ఉన్న మహిళకు కూడా బాధ ఒకటే. కాబట్టి ఇది మేము ఎప్పుడో గ్రహించాము. అండ్ వాళ్ళు అనుభవించే నరకాలు, వాళ్ళకి అందుబాటులో లేని సౌకర్యాలు ఇవన్నీ. అండ్ మహిళ ఆరోగ్యానికి ఒక కుటుంబం ఒక పైసా కూడా ఖర్చు పెట్టరు, మగవాళ్ళకైతే ఖర్చు పెడతారు. సో ఆ విధంగా మేము ప్రజలకి మేము చేయగలుగుతున్నాము. కొన్ని స్కీమ్స్ అవన్నీ తీసుకురాగలిగాం. ఇట్ గివ్స్ మీ ఎ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మీ పొలిటికల్ లైఫ్లో ఎంతో గొప్ప గొప్ప నాయకులను చూశారు కదా, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన హౌ డు యూ ఫీల్ మ్యామ్? సామాన్యుడు కాదు ఆయన. ఎన్నో ట్రై చేసి ఎంతో కష్టపడి ఇవాళ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఆయన ఇక్కడ ఉండి ఆయన వచ్చిన లైబిలిటీ కేటీఆర్ గవర్నమెంట్ మా నెత్తిన పడింది. ఆ అప్పులన్నీ తీరుస్తూ అన్ని విధాలుగా సమాజంలో అన్ని వర్గాలకి ఆయన మేలు చేయాలనే ఆతృతతో పనిచేస్తున్నారు. కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ తెలంగాణ. నేనే కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి నాకు చెప్తున్నారు. మొన్న నేను 7లో ఆగితే చాలామంది వచ్చి చెప్పారు మాకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండాలి మేడం, అక్కడ కూడా కాంగ్రెస్ రావాలన్నారు. సో వీ విల్ సీ. సో వన్ మోర్ థింగ్, కొత్తగూడెంకి మాకు ఎయిర్పోర్ట్ వస్తుంది అని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. సో ఆ కళ ఇప్పుడు నేను పెడుతున్నాను. అతి త్వరలో అక్కడ ఉన్న అవసరాలు ఒక పనికిమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది, వాళ్ళు కదిలినప్పుడు మీకు వస్తుంది. అదే మరి రాహుల్ గారు పిఎంగా వస్తే? రాహుల్ గాంధీకి అట్లా కోరికలు లేవు, మీకు తెలుసు. అది మేము కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వస్తాయి. ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ గవర్నెన్స్. భారతదేశం వికసిస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. సో అండ్ ఫైనల్లీ మీరు కొత్తగూడెం వచ్చినప్పుడు మా కొత్తగూడెం ప్రజలు ఎలా ఆహ్వానం పలికారు మ్యామ్? మీరే చూస్తారు ప్రేమతో. సో హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ ద పర్మనెంట్ సిస్టర్ ఇన్ లా హియర్. అది నా పర్మనెంట్ పోస్ట్, ఇవన్నీ తాత్కాలికం.